పెద్దపల్లి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగవేతదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ నిర్వాహకులుగా ఉన్న కాట్నపల్లిలోని సాయి మహాలక్ష్మి రైస్ మిల్లు యజమానులను అరెస్టు చేశారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని ఇవ్వకుండా ఏళ్లుగా తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. బియ్యం ఇవ్వకపోయినా కనీసం దానికి సమానమైన బ్యాంక్ గ్యారంటీని కూడా సమర్పించకుండా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రైస్ మిల్లు యాజమాన్యం తీరుపై సివిల్ సప్లై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఫిర్యాదుతో మిల్లు భాగస్వాములైన మారుతి, శారదలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ ఓనర్ అయిన బండారి శారద, బండారి మారుతి గారికి దాదాపు 8,096.680 మెట్రిక్ టన్నుల ప్యాడీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొంత ప్యాడీ మాత్రము కొంత దాన్ని బియ్యంలోకి కన్వర్ట్ చేసి కొంత బియ్యాన్ని మాత్రము గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇంకా 6,165.357 మెట్రిక్ టన్నుల ప్యాడీని రిటర్న్ చేయలేదు. మరియు దానికి సంబంధించి వివరణ కొరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు ప్లస్ గవర్నమెంట్ నుంచి నోటీసులు వచ్చినా దానికి ఎటువంటి వివరణ అనేది బండారి మారుతి, బండారి శారద గారు ఇవ్వలేదు. దానికి సంబంధించి దాదాపుగా 19,89,89,202 రూపాయలు ప్రభుత్వానికి నష్టం